హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బ్రహ్మ ప్రళయం అనే కథ చెప్పుకుందాం. పూర్వకాలంలో అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం బ్రహ్మదేవుడు భూమిపై మానవులను సృష్టించాడు. అనంతరం వారికి, నాయనలారా, తిరిగి నేను ప్రళయం కలిగించేదాకా ఈ భూమి మీదే, మీరు దీనిపై జీవించవచ్చు అని వరం ఇచ్చాడు. దేవా, తిరిగి ప్రళయం ఎప్పుడు వస్తుందో మాకు తెలిసినట్లయితే మేము భూమిపైన చేయదగిన కార్యాలను నిర్ణయించుకుంటాం అన్నారు మానవులు. ప్రళయం ఎంతకాలానికి జరిగేది మీకు తెలిసేందుకు గాను నేను ఒక ఏర్పాటు చేస్తాను అంటూ బ్రహ్మదేవుడు ఒక చోట 3 కర్రలు పాతాడు. మొదటి కర్రకు 64 వలయాలు అమర్చాడు. అవన్నీ ఒకే ప్రమాణం గలవి కావు. అట్టడుగున ఉన్న వలయం అన్నిటికంటే పెద్దది, దానిపైది కొంచెం చిన్నది, దానిపైది ఇంకా కొంచెం చిన్నది, అన్ని వలయాలకు పైన ఉన్నది అన్నిటికంటే చిన్నది. బ్రహ్మదేవుడు ముగ్గురిని పిలిపించాడు. మీరు బ్రహ్మ ప్రళయం దాకా జీవించేలా వరం ఇస్తున్నాను. మీ పని ఏంటంటే ఈ వలయాలన్నిటినీ ఇదే క్రమంలో 3వ కర్రకు మార్చాలి. పెద్ద వలయం మీద చిన్న వలయం ఉంచవచ్చుననే కానీ చిన్న వలయం పైన పెద్ద వలయం అనేది ఉంచరాదు. 2వ కర్రను తాత్కాలికంగా వలయాలు ఉంచడానికి మాత్రమే ఉపయోగించాలి. మీరు ముగ్గురు వంతులు వేసుకొని ఈ పని సాగించండి. ఈ 64 వలయాలు 3వ కర్రకు ఇదే క్రమంలో అమర్చిన క్షణాన ప్రళయం వస్తుంది అన్నాడు. మరుక్షణం బ్రహ్మ అంతర్ధానమైపోయాడు. బ్రహ్మ నియమించిన వారిలో మొదటివాడు బ్రహ్మ చెప్పినట్టు చేయడం మొదలుపెట్టాడు. అతను అన్నిటికంటే చిన్నదైన మొదటి వలయాన్ని తీసి 2వ కర్రకు తగిలించి, దానికంటే పెద్దదైన 2వ వలయాన్ని 3వ కర్రకు తగిలించి దానిపై మొదటి వలయాన్ని పెట్టాడు. తర్వాత 3వ దాన్ని 2వ కర్రకు పెట్టి పని సాగించాడు. ఇది చూస్తున్న వారిలో ఒకడు, ఈ పని పూర్తవ్వడానికి ఎంతోసేపు పట్టదు. మన మానవులకు భూమిపై ఉన్న కాలం బహు కొద్దిది. ఈ కొద్ది కాలంలో మనం ఏం చేయగలం అని అన్నాడు. 3వ వాడు ఏమీ మాట్లాడలేదు. ఒక విఘడియ లోపల 5-6 వలయాలు 3వ కర్రను చేరాయి. అయినా అతను ఏమాత్రం కంగారు పడలేదు. తాము ముగ్గురు కలిసి అవిరామంగా పనిచేస్తే రోజుకు 1,00,000 సార్లు అటు ఇటు కదిలించగలమని అతను అంచనా వేశాడు. అలాంటి కదలికలు ఎన్ని పూర్తి అయితే బ్రహ్మ చెప్పిన పని ముగుస్తుందో అంచనా వేయడానికి అతనికి చాలా కాలం పట్టింది. అప్పటికి ప్రపంచంలో గణిత శాస్త్రం అనేది లేదు. అందుచేత ఆ వ్యక్తి గణిత శాస్త్రాన్ని స్వయంగా సృష్టించవలసి వచ్చింది. ఆ శాస్త్రం సహాయంతో అతను ఈ వలయాలను కొన్ని లక్షల కోట్ల సార్లు మారిస్తే గాని ఇవి మొదటి కర్ర నుంచి 3వ కర్రకు మారవని నిర్ధారణ చేశాడు. రోజుకు సుమారు 1,00,000 మార్పుల చొప్పున వీటన్నిటినీ పూర్తి చేయడానికి దాదాపు 50,000 కోట్ల సంవత్సరాలు పడుతుందని తెలుసుకున్నాడు. అతను తన అనుచరులతో, సోదరులారా, ఇక ఈ పని మనం ఆపేయవచ్చు. ఎందుకంటే ఇంకా 50,000 కోట్ల సంవత్సరాల దాకా బ్రహ్మ ప్రళయం అనేది రాదు. ఈ లోపుగా మన మానవులం ఎన్నో అద్భుత కార్యాలు సాధించవచ్చు అన్నాడు. అతను గుణించిన లెక్కలను మిగతా ఇద్దరు కూడా అర్థం చేసుకొని గణిత శాస్త్రంలో ఎంతో గొప్ప ప్రవీణులయ్యారు. ఇప్పుడు మనం పండితుడి ఆవు అనే మరో చిన్న కథ కూడా చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక పేద పండితుడు ఉండేవాడు. ఆయనకు పాండిత్యం అయితే ఉంది కానీ లోక జ్ఞానం బహు తక్కువ. ఒకనాడు పొరుగురి వారెవరో ఈ పండితుడిని పిలిచి ఒక గోవును ఆయనకు దానమిచ్చారు. ఇంతకాలానికి తనకు పాడి దొరికింది కదా అని సంతోషిస్తూ పండితుడు ఆవు మెడకు పలుపు కట్టి దాని చివర పట్టుకొని తన గ్రామానికి ప్రయాణమయ్యాడు. మధ్యదారిలో ఒక అడవి ఉంది. నిర్జనమైన అడవి మార్గాన ఆవును వెంట పెట్టుకొని పోయే పండితుణ్ణి ఒక పొదచాటు నుంచి 2 దొంగలు చూశారు. ఇతను ఎవరో అమాయక పండితుడిలా ఉన్నాడు. చుట్టుపక్కల ఎక్కడా జనసంచారం లేదు. నేను చెప్పినట్టు చేశామంటే మనం ఈ ఆవును కాజేయవచ్చు అన్నాడు పెద్ద దొంగ. రెండో వాడు కూడా సరే అన్నాడు.
ఇద్దరు దొంగలు చడీ చప్పుడు చేయకుండా వెనక నుంచి ఆవును సమీపించారు. పెద్ద దొంగ ఆవు మెడలో ఉన్న పలుపు ఓడదీసి తన మెడలో వేసుకొని నడవసాగాడు. రెండో దొంగ ఇదే సమయం అనుకొని ఆ ఆవును చప్పుడు కాకుండా అక్కడి నుంచి వెనక్కి తోలుకుపోయాడు. ఈ అనుచరుడు కనుచూపు మేర దాటగానే మెడకు పలుపు వేసుకున్న దొంగ పలుపును గుంజసాగాడు. ఆవు ఇలా చేస్తుందేంట అని పండితుడు వెనక్కి తిరిగి ఆవుకు బదులు మనిషిని చూసి నిర్ఘాంతపోయాడు. దొంగ ఆయనకు నమస్కారం చేశాడు. స్వామి, తమ దయ వల్ల నాకు శాప విమోచనం కలిగింది. నన్ను మళ్ళీ మనిషిని చేశారు. తమ రుణాన్ని నేను ఏ విధంగా తీర్చుకోగలను అని అన్నాడు. నీ శాపం ఏమిటి, తీరడం ఏమిటి అని అడిగాడు పండితుడు. స్వామి, నా తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచింది. కానీ నేను ఆకతాయినైపోయి అల్లరి చిల్లరగా తిరుగుతూ తాగుడు జోదము నేర్చి నా తల్లిని చాలా ఉసురు పెట్టాను. అది చూసి నా తల్లి, ఓరి, నువ్వు పశువువైపోయి అందరి చేత దెబ్బలు తిను, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు అన్నది. నేను ఆమె కాళ్ళ వెళ్ళ పడగా ఆవిడ నా యందు దయతలిచి, ఓరి, నిన్ను పండితుడు ఎవడైనా దానం పట్టినప్పుడు శాప విముక్తి అవుతుంది అని అనుగ్రహించింది. తమరు పండితులు కాబోలు, అందుచేత తమరు నన్ను దానం పట్టగానే నేను మళ్ళీ మనిషినైపోయాను అన్నాడు దొంగ. ఈ కథ విని పండితుడు చాలా సంతోషించాడు. నాయన, నాకు గోవు లేకపోతే పోయింది, కానీ నీకు ఘోరమైన శాపం తొలగిపోయింది. అంతే చాలు, వెళ్ళిరా. ఎక్కనైనా తల్లి మాట జవదాటక బుద్ధిగా బతుకు అన్నాడు ఆయన దొంగతో. దొంగ పండితుడికి నమస్కారం చేసి ఆయన వద్ద సెలవు పుచ్చుకున్నాడు. తరువాత దొంగలు ఆ గోవును గోదానం చేసిన వారింటికే తీసుకెళ్ళిపోయాడు. అయ్యా, మా యజమాని ఈ ఆవును ఎక్కడైనా అమ్మిరమ్మన్నారు. ఆయనకు డబ్బు అవసరంగా ఉందట. దయవుంచి మీరే ఏదో ఒక ధరకు తీసుకోండి అన్నాడు. పండితుడికి డబ్బు అవసరం పడిందని అనుకొని ఆ గృహస్థు తాను దానమిచ్చిన ఆవును తిరిగి మంచి ధర ఇచ్చి దొంగల వద్ద నుంచి కొన్నాడు. దొంగలు గృహస్థు ఇచ్చిన డబ్బు తీసుకొని తమ దారిన తాము వెళ్ళిపోయారు. ఈ లోపల పండితుడు తనకు జరిగిన విచిత్రమైన అనుభవం ఊరిలో ఉన్న వారందరికీ విడ్డూరంగా చెప్పాడు. అది విన్న వారందరూ తమలో తాము నవ్వుకున్నారు. ఆయన్నెవరో మోసం చేశారని అందరికీ తెలిసిపోయింది. క్రమంగా ఈ వార్త పొరుగురికి కూడా పాకింది. మొదట పండితుడికి గోవును దానం చేసిన గృహస్థు పండితుడికి మళ్ళీ కబురు పంపాడు. ఆ పండితుడు వచ్చాడు. తమకు దానం చేసిన ఆవు తప్పించుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చేసింది. దానం ఇచ్చిన దాన్ని ఇంట్లో కట్టేసుకోవడం భావ్యం కాదు. మీ ఆవును మీరు తోలుకుపోండి అంటూ గృహస్థు పండితుడిని పశువుల శాలకు తీసుకెళ్లాడు. అదే ఆవు మళ్ళీ కనిపించేసరికి పండితుడికి ఆశ్చర్యము, విపరీతమైన కోపము వచ్చాయి. ఓరి బడవ, మళ్ళీ తాగుడు జోదము సాగించావా? పెద్దవాణ్ణి నేను చెప్పినందుకైనా నువ్వు మంచిగా ఉండనక్కర్లా. నీలాంటి పాపిని నేను మళ్ళీ దానం పట్టి శాప విమోచనం చేస్తాననుకున్నావా? నీ కర్మ నువ్వే అనుభవించు అంటూ పండితుడు ఆ గృహస్థు ఎంత బతిమలాడుతున్నా వినిపించుకోకుండా ఇంటి దారి పట్టాడు. ఈ రెండు కథలు మీకు నచ్చినట్లయితే వీటిని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.